చెరువులాగా ఉంది. ఇలాంటి వీడియోలతో ఫోటోలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో నిజమెంత? ఒకవేళ అబద్ధమైతే ప్రభుత్వం వైపు నుంచి చర్యలేవి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది పాయింట్. ముందుగా శిరీష, ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎంత లోతు నీళ్లున్నాయి? మనుషులు నడిచే పరిస్థితి ఉందా? అసలు ఈదుకుంటూ వెళ్తున్నారా, లేకపోతే ఊర్లో వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారా? సార్, అమరావతి ప్రాంతం మీద విషం చిమ్మి వాళ్ళకున్న 150 సీట్లు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి అనుకో 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అమరావతి వాళ్ళు అధికారంలోకి పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేయడం కానివ్వండి, పనులు మొదలు పెట్టడం, టెండర్లు పిలవడం కానివ్వండి, కంపెనీలను పిలిచి పనులు ప్రారంభించారు. అమరావతి ప్రజెంట్ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఇక వర్షం అంటారా, వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇంకా నేను చెప్పాలంటే పెద్ద పెద్ద సిటీస్, ఏది హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానీ అలాంటి సిటీస్లో నీళ్లల్లో వెహికల్స్ వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే అమరావతిలో నీళ్లు నిలిచిపోయినాయి, మొత్తం మునిగిపోయిందని చెప్పారో అదే అమరావతిలో కోర్ క్యాపిటల్లోని సీడ్ క్యాపిటల్లో ఉన్నటువంటి రాయపూడి గ్రామం ఏదైతే ఐకానిక్ టవర్ మునిగిపోయిందని చెప్పి విష ప్రచారం చేస్తున్నారో ఆ ఐకానిక్ టవర్ దగ్గర నుండి నేను ఉన్న దగ్గరకు ఒక 300 మీటర్లు మాత్రమే ఉంటుంది దూరం. అక్కడ నుండి నేను వచ్చాను, ఏది నా కాళ్ళతో నేనే వచ్చాను. ఇంటి ముందు కారు ఎక్కి వచ్చాను, 2 వీలర్స్ వెళ్తున్నాయి. మనుషులు చక్కగా కనీసం పాదం కూడా మునిగిపోయేంత నీరు కూడా లేనటువంటి ప్రాంతాన్ని సీడీ యాక్సెస్ రోడ్డు, అదే రోడ్లో వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా అదే రోడ్లో తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఈతలు ఏమైనా కొట్టుకుంటూ వస్తున్నారేమో. మరి ఆయన ఎవరండి, అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్ కూడా మునిగిపోయిందని చెప్తున్నారు. ఐకానిక్ టవర్కి మా ఇంటికి 300 మీటర్ల దూరం అండి. 300 మీటర్ల దూరం నుండి నేను అక్కడి నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఎవరైనా ప్రాంతాలు మునిగిపోతే ఈ విధంగా జర్నీలు చేస్తారా? పోనీ మీరు టీవీల వాళ్ళు మేము మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా అండి? చూద్దాం. పోనీ ఈ సాక్షి మీడియా వాళ్ళు ఏమన్నా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ విషయం దొరుకుతుందా, ఎప్పుడు వరదలు వస్తాయా, ఎప్పుడు వర్షాలు పడతాయా, అమరావతిని ఎప్పుడు ముంపు ప్రాంతం అని చెప్దామా అని ఎంతెంత చారడేస్ కళ్ళేసి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం, నిజంగా వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళ మనుషులైతే, వాళ్ళలో మానవత్వం ఏమన్నా ఉంటే, రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉంటే అమరావతి ప్రాంతం నడిబొడ్డున ఉన్నటువంటి కోర్ క్యాపిటల్లో ఉన్న రాయపూడి గ్రామానికి రమ్మనండి. సిడిఎస్ఎస్ రోడ్డు మీద నుంచొని వాళ్ళు ఆ మాట చెప్పమనండి. ఇకపోతే గతంలో కేతిరెడ్డి అనే అతను, ఆయనకి గుడ్ మార్నింగ్ స్టార్ ఏదో పేరుంది కదా, కబ్జాల కింగ్, ఆయన పొద్దున్నే మార్నింగ్ వాక్ అని చెప్పి బయలుదేరి ప్రజలందరినీ పలకరిస్తున్నాడు, పరామర్శిస్తున్నారని జనం అందరూ భ్రమించారు కదా సార్. అతను ఏమన్నాడు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ చేస్తాం, మేము వస్తే ఫిషెస్ ఎంత చిన్న ఫిషెస్ వదులుతాము అని చెప్పాడు. అంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానము ఏ స్థాయిలో దిగజారిపోయి ఉంటుంది అనేది దీనికి నిదర్శనం అర్థం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి మటన్ షాపులు అంటే నువ్వు ఎవరిని అవమానించాలని, మటన్ షాప్ వాళ్ళనో ఆక్వా పెంపకం వాళ్ళనో అవమానించాలని నేను అంటలేదు. కానీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులుగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిలో చేపలు పెంచుతామన్నారంటే అంతకు మించి వాళ్ళ స్థాయి, అంతకు మించి అమరావతిని అభివృద్ధి చేయడం కానీ లేదంటే రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి పదాలను నడిపించాలనే ఆలోచన లేదు. కాబట్టి ఏ కాడికి వాళ్ళకి నీళ్ళలో చేపలు వదులుతాం, మటన్ షాపులు పెట్టిస్తాం అని అంటారు. అందుకని చెప్పి ఈరోజు అమరావతిలో ఎక్కడ ఒక చుక్క నీళ్లు లేవు సార్. మీరు కనుక చూసుకుంటే హైదరాబాద్లో చూసుకోండి, నీళ్ళు వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. బెంగళూరులో రాలేదా, ఢిల్లీలో రాలేదా, ఎక్కడ చూసినా వాటర్ నిండిపోయింది. వారం రోజుల నుండి స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇది ప్రకృతి వైపరీత్యాలని కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ స్వార్థాల కోసం వాడుతున్నారు. దానికి అమరావతిని ఒక పావుగా బూచిగా చేసి చూపిద్దామని చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఇంకా కూడా మానట్లేదు. నిజంగా మీరు అన్నట్లు ఇలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళు ప్రజల్లో ఉండడానికి పనికిరారని చెప్పే ప్రజలు వాళ్ళని, ఇందాక బాలకోట అని అంటున్నారు పులి కనపడలేదని, వాళ్ళు పులులు సింహాలను వర్ణించుకున్నారు కాబట్టి మీరు సమాజంలో పనికిరారయ్యా, వెళ్ళి కూర్చోండి ఇళ్లలో ప్యాలెస్లో అని చెప్పి మీరు బంధించబడి ఉంటేనే కరెక్ట్ అని ప్రజలు తీర్పించారు. కానీ మా నాయకులు వీళ్ళు బంధించడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు వీళ్ళు ప్రజల్లో పనికిరారు, సమాజానికి పనికిరారని. ఇప్పుడు చూసుకుంటే మొన్నటికి మనం చూసుకుంటే అమరావతి పలానా ప్రాంతం అని చెప్పి ఆ మాట నేను మళ్ళీ మాట్లాడను అన్నారు. అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే
వాళ్ళని సమర్థించడానికి కొంతమంది వాళ్ళ బ్లూ బ్యాచ్లో ముందుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. నిజానికి వాళ్ళు మాట్లాడే మాటలు, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు అనుకుంటా ఆయన ప్యాలెస్ ఏమైనా మునిగిపోయిందా? ఆయన నీళ్లలో ఈతలు కొడుతున్నాడా? లేకపోతే వాళ్ళ ఎక్స్-ఎంపీ నందిగాం సురేష్ ఉద్దండరాయనపాలెంలో ఉన్నాడు, ఆయన ఇల్లు మునిగిపోయిందా? ఆయన ఏమైనా ఈతలు కొట్టుకుంటూ తిరుగుతున్నారా? ఇంకా మిగతా వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు కదా, మాట్లాడితే అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయింది, ఇంకేం దొరకలేదేమో సార్ వీళ్ళకి. రైట్ శిరీష, బాలకోటే గారు, ఈ రకమైన ప్రచారం